ఒక క్వశ్చన్ ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి కూడా మీరు ప్రచారం చేశారు. కరెక్ట్గా ఇప్పుడు కూడా అంటున్నాగా బీజేపీ రిస్తదార్ సమితి దాన్ని బ్రేక్ చేయడానికి ఈ రోజు కవిత అరెస్ట్ జరిగిందని కదా. మీకు అదే అంటున్నా. వాళ్ళు ఏదైతే కవితను అరెస్ట్ చేయకపోవడం వలన వాళ్ళకు వచ్చిన ఫలితం ఏదైతుందో రేపు పార్లమెంట్లో ఆ ఫలితం వస్తే మొత్తానికే బోటు మునుగుతుంది కదా. మొన్న చిన్న పడవ బయటికి పోయింది, పొక్క పడ్డది. ఇప్పుడు మొత్తం పడవనే మునుగుతుంది. ప్రజలు అదే మైండ్ సెట్లో ఉన్నారు అని చెప్పి ఒక పొలిటికల్ డ్రామా సృష్టించనీకి కేజ్రీవాల్ గారిని లోపలేయాలి, ఇదంతా ఒక డ్రామా సృష్టించనీకి కవిత గారిని తీసుకెళ్ళి లోపలేసి 100% రేపొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణం కవిత గారికి బెయిల్ వస్తుంది, క్లీన్ చిట్ తోటి బయటకు వస్తుంది. రాసి పెట్టుకోండి. నేను ఈవెన్ ఎలక్షన్స్ ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి ఒక మాట చెప్పిన. కేసీఆర్ గారు పెట్టిన ఏజెంటే రేపొద్దున అయిపోగానే ఓట్స్ డివైడ్ చేయడానికి వారు అట్లా వచ్చిండ్రు, వారే ఇదంతా నడిపేది, రేపొద్దున జాయిన్ అవుతారని అది ప్రూవ్ అయింది. అది కళ్ళ కట్టినట్టు ఈరోజు కనబడ్డది. రేపొద్దున 100% పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కల్వకుంట్ల కవిత క్లీన్ చిట్తో బయటకు వస్తుంది. మరి ఇప్పుడు పోయి ఆమె తిహార్ జైల్లో ఉన్నారు, మీరు ఏం ప్రచారం చేస్తారు రేపు లోక్సభ ఎన్నికల్లో? ఇంకా మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటే నమ్ముతారా? జైల్లో పెట్టినంత మటుకు అయిపోయింది, ఆమెను కంప్లీట్గా శిక్ష పడ్డట్టు కాదు కదా. ఇదే ముందెందుకు చేయలేదు కదా, అందుకే నేను వెళ్ళింది. ముందెందుకు చేయలేదు? మీకు ఇచ్చారేమో అవకాశం ప్రచారం చేసి. మీకు అదే చెప్తున్నా. నిజంగా ఆ రోజు సంబంధించి పేపర్ లీకేజ్ అయినప్పుడు నిజంగా బీఆర్ఎస్ పార్టీని లోపల పెట్టారంటే సొమోటోగా తీసుకోగలుగుతుండే ఆ పేపర్ లీకేజ్ అంశాన్ని కూడా. కాళేశ్వరం స్కామ్ ఇవన్నీ కూడా తెలుసు కదా. ఇవన్నిటిని కూడా సొమోటోగా తీసుకొస్తుండే కదా కేంద్ర సంస్థలు. ఎందుకు తీసుకోలేదు? ప్రజల్ని వీళ్ళేదో మెస్మరైజ్ చేసి తాత్కాలికంగా మోసం చేయాలనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటే ఇవాళ 10 years నమ్మి మోసపోయారు. వీళ్ళు ఆడే డ్రామాలన్నీ ప్రజలకి తెలుసు, ఇవన్నీ స్టంట్లు తెలుసు. ప్రజలు 100% రేపు పొద్దున తగిన గుణపాఠం చెప్తారు. చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోకి ఇది తీసుకెళ్లాల్సిన బాధ్యత మా సొంటి వ్యక్తుల పైన ఉంది. కానీ వాళ్ళు తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. అదే చెప్తున్నా. ఇప్పుడు అవగాహన లేకుండా ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించి పోయినసారి వర్షాకాలం సమయంలో కూడా వాళ్ళే అధికారంలో ఉండి మేము ఏదైతే డిసెంబర్ జనవరిలో మేము అధికారంలో వచ్చి మేము వచ్చిందే ఈ ఎండాకాలం ముందు 120 days. వాళ్ళు చేసిన తప్పుల వల్ల వచ్చే పరిస్థితులు కూడా మీరు వచ్చారు కాబట్టి కరువు వస్తుందని అంటే అది రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుంట. 10 సంవత్సరాలు మీకు బుద్ధి జ్ఞానం ఉంటే వీళ్ళకి నేనే ఇంజనీరు, నేనే మేస్త్రి, నేనే అన్నీ నేను చెప్పినట్టే కట్టాలి, ఇదే కరెక్ట్ అని చెప్పని ఇంజనీర్ల మాటను కూడా తిరస్కరించి ఒక తుగ్లక్ ఆలోచనతోటి మీరు కట్టిన ప్రాజెక్టుల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందన్న దానికి 100% వాస్తవం. ఇది తప్పు అని ఎవరు అనరు. నిజంగా నీకు అవగాహన ఉండి నువ్వు కట్టిన ప్రాజెక్టులు సరిగా ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేదా? కానీ 100% మీరు చేసిన తప్పుడు విధానాలని చూపిస్తూ ఏదైతే ఈ యొక్క శాశ్వత పరిష్కారం అంటే ఈ నీళ్ళకు కానీ వీటన్నిటికీ శాశ్వత పరిష్కారాన్ని తీసుకురానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దీనిపైన సంపూర్ణ అవగాహన ఏ రకంగా ఎక్కడేం పెట్టాలి వారికి ఉంది కాబట్టి కంప్లీట్గా వారు చేసి ఇవన్నిటిని కూడా ప్రాపర్ ఇంజనీర్ చేసే విధంగా వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.